పర్యావరణం ఎందుకు, ఏంటి, లేకపోతే ఏమి, ఇలాంటివన్నీ. సపోజ్ రాను రాను లేదా ఇంకొక 2 సంవత్సరాల్లో చెట్లు అన్నీ కూడా బాగా బాగా నరికేశారు అనుకుందాం. ఏమవుతుంది? ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది? ఆక్సిజన్ అంత ఖరీదా? ఖరీదా? ఖరీదనా? చీప్ కదా? ఖరీదా? ఎందుకంటే మొన్న కోవిడ్ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ అందక హాస్పిటల్లో ఉంటే రోజుకి 3,000 4,000 అయినాయి. అంటే దాదాపుగా మనం ఒక రోజు బతకడానికి పీల్చే గాలి ఆక్సిజన్ కావాలన్నా 4,000 వేలు ఖర్చు అవుతుంది. మనకు చెట్లు కానీ లేకపోతే, గాలి ఫ్రెష్ ఎయిర్ లేకపోతే ఏమవుతుంది? కొనుక్కోవాల్సి వస్తుంది. అవునా? అంటే రోజుకి 4,000 వేల రూపాయలు ఫ్రీగా మనం అనుభవిస్తున్న లెక్క. రాబోయే తరానికి లేదా మీ తర్వాత తరానికి గాలి, వెలుతురు అన్నీ కూడా సక్రంగా ఉండాలి అంటే ఇప్పుడు మనము జాగ్రత్తగా కాపాడాలి పర్యావరణాన్ని. పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడటం అంటే ఏంటి అంటే చెట్లు పెంచటం, చెట్లు నరకకుండా ఉండటం, ప్లాస్టిక్ని ఎక్కువగా వాడకుండా ఉండటం, నీళ్ళని తక్కువగా వాడటం, వాటర్ని తక్కువగా వాడటం, ఉన్న ఎనర్జీని జాగ్రత్తగా చూసుకోవటం. యాక్చువల్గా మనకి ఆ మేనేజ్మెంట్ లేదు. ఏ మేనేజ్మెంట్ లేదు? సేవ్ చేసుకునే మేనేజ్మెంట్ లేదు. మీ క్లాస్ రూమ్లో మీరు కూర్చొని మీరు లేని దగ్గర లైట్లు వెళ్తుంటాయి, మీరు లేని దగ్గర ఫ్యాన్ తిరుగుతుంటాయి, మీరందరూ బయటకు వెళ్ళిపోయినా కానీ ఫ్యాన్లు లైట్లు మొత్తం తిరుగుతుంటాయి. అవునా కదా? మరి మీరు సేవ్ ఏం చేస్తున్నట్టు నేర్చుకోవాలి. ఓకేనా? సో మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి వాటి గురించి అవగాహన పెంచుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఆ తర్వాత ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. మీ రాబోయే తరానికి మంచిగా ఉంటుంది. అది నెక్స్ట్ మన సార్ వెంకటేశ్వర సార్ చెప్తారు. మీరు సార్లో మీరందరూ కూడా ఈ సబ్జెక్టు మీకు రేపు ఎగ్జామ్లో ఉపయోగపడేది కాబట్టి జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఓకేనా?